అలాగే రీసెంట్ గా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే దిష్టికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, రీసెంట్ గా మళ్ళీ నిన్న ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ గారికి అలాగే జనసేన లేదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఒక వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. జాగ్రత్త, నా జోలికి రావద్దు అని చెప్పి అటు పవన్ కళ్యాణ్ గారి అభిమాని చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఎక్కడున్నాడు అని చెప్పి. అసలు ఎందుకు పదే పదే అనిరుద్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని, ఆయన అభిమానుల్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే ఆయన టార్గెటెడ్ గా కొన్ని చేసేటువంటి మాటలు కావచ్చు, ఎలా చూస్తారు? అనిరుద్ రెడ్డి అనే వ్యక్తికి ఫస్ట్ ఒక శాసనసభగా ఒక ఎమ్మెల్యేగా స్థాయిలో ఉండి ఎంత దిగజార్చి మాట్లాడుతున్నా అనేది ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం చూస్తుంది. మరియు ఇది జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు కూడా మేము ఓటేసింది ఇతనికా అని చెప్పి కూడా వాళ్ళు ఈరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే జడ్చర్ల నియోజకవర్గంలో కొన్ని ఊర్లలో రోడ్స్ లేవు, డ్రైనేజీలు పొంగిపోతున్నాయి, కరెంట్ స్తంభాలు లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు. వీటిపైన దృష్టి పెట్టమని చెప్పి అనిరుద్ రెడ్డి గారిని జడ్చర్ల నియోజకవర్గం ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఒకసారి సారా ప్యాకెట్లు అంటాడు, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపుతా అంటాడు. అయితే ఏమైతుందంటే ఇక్కడ అనిరుద్ రెడ్డి అనే ఒక వ్యక్తి దగ్గర నాకు తెలిసినటువంటి నా ఫ్రెండ్సే ఉంటారు. అరే మావాడికి కొద్దిగా పిచ్చి లేచింది, మావాడు ఏమైనా మాట్లాడినా పట్టించుకోకండి అనే పరిస్థితికి ఈ రోజు అనిరుద్ రెడ్డి గారు దిగజారిపోయాడు. సినిమాలు ఆపుతా పవన్ కళ్యాణ్ గారిని నా జడ్చర్ల ఆపుతా నేను జరగనివ్వని అన్నాడు. ఇదే జడ్చర్ల 10 రోజులు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నడిచింది, ఆపలేకపోయిండు. కానీ ఇది కేవలం వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి అనిరుద్ రెడ్డి వైసీపీ పార్టీలో అనుకుంటుండు, కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒక జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పి మర్చిపోయి నీ స్థాయిని దిగజార్చి మాట్లాడుతున్నావు అని చెప్పి కూడా అనిరుద్ రెడ్డి గారికి నేను బోడుప్పల్ జనసేన పార్టీగా, నేను ఒక జనసేన పార్టీ కార్యకర్తగా నీకు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి కానీ జోలికి కానీ మా జనసేన పార్టీని దూషించడం కానీ మరొకసారి నువ్వు చేస్తే మాత్రం తస్మత్ జాగ్రత్త అని చెప్పి కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే ఉద్యమాల గడ్డ మీద ఏ విధంగా అయితే మీకు తెలియజేసామో మీకు తెలిసి ఉంటుంది చాలా, అదే మళ్ళీ రిపీట్ గా వస్తుందని చెప్పి కూడా నీకు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణలో నువ్వు ఏమేం చేసినావు, నువ్వు ప్రజలకి నీ డబ్బులు పెట్టి ఏం సేవలు చేసినావు కూడా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఏమో సారా ప్యాకెట్లు అంటూ దీనిపైన నేను మొత్తం ఎంక్వైరీ చేసిన అంటూ, శ్రీలంక పోయినా అంటూ, లండన్ అంటూ, జపాన్ అంటూ ఏదేదో తీసుకుంటూ ఆ గాగుల్స్ పెట్టుకొని జెర్కిన్ వేసుకొని వచ్చి ఏం మాట్లాడుతూ కూడా తెలియనటువంటి పరిస్థితి. సబ్జెక్ట్ లేని మాటలు మాట్లాడుతున్నావు. ప్రజలకి ఉపయోగపడే పనులు చేయు. నువ్వు 2028 ఎలక్షన్ లో గెలుస్తావా ఊడిపోతావో కూడా తెలియనటువంటి పరిస్థితి. నువ్వు ఇదే విధంగా మాట్లాడితే మాత్రం జడ్చర్ల నియోజకవర్గానికి నేనొచ్చి నీ ప్లేస్ లో పోటీ చేయాల్సిన అవసరం ఉంటది. మరి అప్పుడు నువ్వా నేనా కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. అసలు ఎందుకనండి పదే పదే పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకని అతనికి ఏమన్నా అసలు టార్గెటెడ్ గా మాటలు కావచ్చు, జనసేన గురించి మాటలు కావచ్చు? గతంలో ఈ వ్యక్తి వైసీపీ క్యాండిడేట్, అనిరుద్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ క్యాండిడేట్. అది ఇప్పుడు మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో మొదటిసారిగా జాయిన్ అయ్యి జడ్చర్ల నుంచి ఎమ్మెల్యే గెలిచాడు. కానీ ఎవరికి తెలియదు ఎమ్మెల్యే అని చెప్పి, ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఏదైనా అంటే మనం హైలైట్ అయిపోతాం, ప్రతి ఒక్కరికి తెలుస్తామనే ఒక ఉద్దేశంతో ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. కేవలం అనిరుద్ రెడ్డి గారు హైలైట్ కావడానికే మాట్లాడుతున్నాడు అని చెప్పి కూడా ఈ వీడియో దృష్టిలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇది మన మహబూబ్ నగర్ లో జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక చెరుకులో పడి చనిపోయినటువంటి ఒక వ్యక్తిని పోస్ట్ మార్టం కి పంపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కి, అక్కడ అనేక సమస్య ఎట్లుందంటే కుక్కలు వీక్తున్నాయి ఆ డెడ్ బాడీని మార్చరీలా. అంటే అక్కడ సెక్యూరిటీ కూడా లేదు, పోస్ట్ మార్టం చేసే అక్కడ ఉన్నటువంటి ఏం లేవు అక్కడ పోస్ట్ మార్టం చేయడానికి కూడా. ఆ విధంగా ఏర్పడ్డది గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దృష్టి పెట్టి అక్కడ స్టాఫ్ ఉందా లేదా, అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి వైద్యం మంచిగా జరుగుతుందా లేదా, ఇలాంటి పైన దృష్టి పెట్టాలి. ఒక మార్చడానికి ఒక బాడీని పంపిస్తే కుక్కలు బిక్తాయండి. తెలంగాణలో రాజకీయ జీవిత చరిత్ర ఫస్ట్ టైం చూసిన జడ్చర్ల నియోజకవర్గంలో అది అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేకే దక్కింది అవార్డు. అది ఇదే ఆయన పరిస్థితి. రైట్ అండి.
రైట్ సాయి గారు, అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ.